వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 18వ తేదీ నుండి 28 వరకు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, పార్టీ శ్రేయోభిలాషులు సభ్యత్వం చేసుకోవాలని జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు. జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి అధ్యక్షులు సిరిసిల్ల స్థానికులు మహేష్ పెంటల గారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల కోసం దేశంలో తొలిసారిగా 5 లక్షల బీమా, 50,000 వరకు ప్రమాద బీమా కల్పించిన నాయకులు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని తెలిపారు. గత కొంతకాలంగా నేత కార్మికుల మరణాలు కలచివేస్తున్నాయని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తెలిపి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి అధ్యక్షుడు మహేష్ పెంటల, జనసేన నాయకులు ఎలగొండ సాయి, డబ్బా నరేష్, శివప్రసాద్, శ్రీకాంత్, రాజన్న, గణేష్, కృష్ణసాయి, సురేష్, మహేష్, వంశీ, సందీప్, తరుణ్, శివకుమార్, సాయి కుమార్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో జనసేన పార్టీని స్థాపించిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన వెంట నడిచే పార్టీకి అండగా ఉండే కార్యకర్తలకి, పెద్దలకి భరోసా నింపడానికి కోసం, అదేవిధంగా పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వం ఈ నెల 18 నుండి 28 వరకు స్టార్ట్ అయింది. అయితే పార్టీ కోసం ఎప్పటి నుండో కష్టపడ్డ వాళ్ళకి రాజకీయ గుర్తింపు కోసం, అదేవిధంగా ఆర్థిక భరోసా, వాళ్ళ కుటుంబానికి ప్రమాదశాత్తు ఏమైనా జరిగినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ప్రవేశపెట్టడం, ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. కావున సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు, జనసేన పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శ్రేయోభిలాషులు క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో సిరిసిల్ల కూడా మన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు, మన జనసేన పార్టీని ఇక్కడ బలంగా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా, గత 6 నెలలుగా చూస్తున్నాం, దాదాపు 10-15 మంది చేనేత కార్మికులు ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల చేనేత కార్మికులకు ఒక శాపంగా మారింది. ప్రతిసారి ఆర్డర్ కోసం గవర్నమెంట్ వైపు చూడడం తప్ప సొంతంగా ఒక మార్కెట్ను క్రియేట్ చేయలేకపోయారు. ఈరోజు వాళ్ళు పని దొరకక ఆర్థిక ఇబ్బందుల్లో చనిపోయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయాన్ని కూడా మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా ఇన్ఛార్జు సాగరణ గారికి కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని, అదేవిధంగా దీనిపైన పరిష్కార దిశగా ఏదైనా గవర్నమెంట్కి సూచిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మరొక్కసారి ఈ నెలలో జరిగే క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని ఏకతాటి మీద జనసేనకి మద్దతు తెలిపి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై జనసేన.